మిత్రమా, మనిషి చాలా విచిత్రమైనవాడు. నీటిలో మునిగితే నీళ్ళే తప్పంటాడు, రాయి తగిలితే రాయిదే తప్పంటాడు. ఏమీ చేయకుండా కూర్చుని తింటున్నవాడు కూడా తప్పు తనది కాదు, తనను పుట్టించిన దేవుడిదో లేక తలరాత రాసిన వాడిదో అంటాడే తప్ప తప్పు తనదని ఎప్పటికీ కూడా ఒప్పుకోడు నిస్తమా. ఆపదలో ఉన్నప్పుడు మన అనుకున్న వాళ్ళు తోడొస్తారో లేదో, దారి చూపిస్తారో లేదో తెలియదు, కానీ విశ్వాసం ఉంచిన దేవుడు మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మార్గం చూపిస్తాడు, ఆదుకుంటాడని మన పురాణ గ్రంథాలు చెప్తున్నాయి. చనిపోతామని తెలిసి బ్రతుకు బండిని లాగుతున్న జీవితాలు మనవి. ఈ కాస్త సమయంలో నిందారోపణలు, అవహేళనలు, గొడవలు అవసరమా మిత్రమా? కాస్త ఆలోచించండి. గాలి మన కంటికి కనిపించకపోయినా మనకి ప్రాణం పోస్తుంది. అలాగే మనం చేసే మంచి పనులు 10 మందికి తెలియకపోయినా పర్వాలేదు, కానీ మనం చేసే సాయం వల్ల ఒక్కరికి ఉపయోగపడినా, ఒక్కరి జీవితంలో సంతోషం వస్తే అంతే చాలు నేస్తమా. జీవితంలో నిన్ను విమర్శించేవారు ఎంతమంది ఉన్నా నీ మార్గం మంచిదైతే నిన్ను పొగిడే వాళ్ళు కూడా ఉంటారని మర్చిపోవద్దు. తామరాకు మీద ఎన్ని నీళ్లు పోసినా చుక్క కూడా నిలవదు. సముద్రం ఒడ్డున ఎంతలా పేరు రాసినా చెరిగిపోకుండా ఉండదు. మనల్ని ఇష్టపడిన వ్యక్తిపై ఎంత ప్రేమ చూపించినా లాభం లేదు నేస్తమా. జీవితం అంటే ఎంతమంది మనతో ఉన్నారని కాదు, ఎంతమంది విలువైన వాళ్ళు మనతో ఉన్నారనేదే ముఖ్యం. రంగురాళ్ళు వేలు ఉన్న ఒక్క ఆణిముత్యంతో సమానం కదా. ఒకటి గుర్తుంచుకోనేస్తమా, మంచిగా ఉండడం చాలా మంచిదే, కానీ మంచి చేసే పనిలో అమాయకత్వం కలిస్తే మాత్రం మంచికి చెడే ఎదురవుతుంది. తరుణోపాయం ఆలోచించకుండా తాహతుకు తరగని సహాయాలు చేయడానికి వెళ్ళే మంచితనాలు ఎప్పుడు కూడా ముప్పునే మిగులుస్తాయి నేస్తమా. వీరు మంచివారని అందరి నుంచి కితాబు రావాలని చేసే మంచితనం అనేక ఆపదలను తీసుకువస్తుంది. మోసగించడం ఎంత పాపమో మోసగించబడ్డం కూడా అంతే పాపమని గ్రహించుకోవాలి. నిజాయితీ నుంచి ఆత్మవిశ్వాసం పుడుతుంది. ఆత్మవిశ్వాసంతో నవ్వే నవ్వులో హోందతనం ఉంటుంది. అదే అసలైన అందం. ఆ అందానికి లోకం దాసోహం అవుతుంది నేస్తమా. నీ వస్త్రధారణలో ఉండేది ఆడంబరం మాత్రమే, దాని వలన కలిగే ఆకర్షణ తాత్కాలికమే నేస్తమా. మిత్రమా, జీవితంలో మీ ప్రధాన లక్ష్యాన్ని సాధించడంలో మీరు విజయం సాధించాలంటే 24 గంటల్లో ఒక్కొక్క క్షణం కూడా వృధా చేయకండి. ఆలస్యంగా నిద్రపోకండి. ప్రతిరోజు ఉదయాన్నే లేవండి. అప్పుడే మీరు ఆ రోజంతా పనిని సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మిత్రమా, జాతకాలను నమ్మి అమ్మాయిని ఇస్తారు, కానీ ఆశయాన్ని నమ్మి అవకాశం మాత్రం ఇవ్వరు కదా కొంతమంది. నీ గెలుపే నీ శత్రువులకు అతిపెద్ద శిక్ష. నీ చిరునవ్వే వారికి అతిపెద్ద అవమానమని తెలుసుకోనేస్తమా. మౌనంగా ఉండడం అంటే మరో మార్గం ద్వారా మన వాదనను కొనసాగించడమని అర్థమైందనుకుంటా. మనలో ఉండే పగ, ప్రతీకారం, ఈర్ష్య, అసూయ మాత్రమే మన విజయానికి నిజమైన శత్రువులు నేస్తమా. మిత్రమా, గెలుపు కావాలంటే పరుపు వీడి ప్రయత్నం చేయాలే తప్ప ఎప్పుడూ కూడా పడుకొని కలల కంటే సరిపోదు. గర్వంగా చెప్పుకునే గతం లేకపోయినా గౌరవాన్ని తెచ్చిపెట్టే గమ్యమైనా చేరుకోనేస్తమా. ఎందుకు ఓడిపోతున్నావో తెలుసుకుంటేనే ఎలా గెలవాలో నీకు అర్థమైందనుకుంటా. గెలుపు ఎలా ఉండాలి అంటే వస్తే కూర్చోనమని అనన్న వాళ్ళు కూడా నిన్ను చూస్తే లేచి నిలబడే స్థాయికి నువ్వు ఎదగాలనిస్తమా. నా వల్ల కాదు అని వదిలేసే ముందు ఈ అవకాశం మళ్ళీ రాదని గుర్తించుకోనేస్తమా. బాధ, బాధ్యత ఎవ్వరికీ చెప్పద్దు. ఎవరు పంచుకోరు, పట్టించుకోరు కూడా ఈ లోకంలో. గెలుపు కన్నా గొప్పది ప్రతీకారం ఏది కూడా ఉండదు మిత్రమా. నాకే ఎందుకు అనుకుంటే నువ్వు మాత్రమే దాటగలవని ఏమో పరిగెడితే కూడా అందని గెలుపు కోసం పడుకుని కళ్ళకంటున్నావా. ప్రతి ఉదయం లే, పోరాడు అని ఎవరు చెప్పరు మిత్రమా. ఒక్క నీకు నువ్వు తప్ప. ఎలా తట్టుకుంటున్నావో, ఎలా నెట్టుకొస్తున్నావో నీకు మాత్రమే తెలుసు. ఇప్పుడు వచ్చిన సమస్య అంత పెద్దదేమీ కాదు.
ఇంతకు ముందు అంటే గొప్పదేమీ కాదు. బరువు మోసిన హృదయానికి తెలుస్తుంది నీ బ్రతుకు మార్చే విధానం. కాలంతో యుద్ధం, కష్టంతో సాహసం చేస్తే విజయం నీ వశం అయ్యి తీరాల్సిందే నేస్తమా. బలంగా నమ్మితే సరిపోదు, బలహీనతను వదిలితేనే బ్రతుకు మారుతుంది నేస్తమా. వర్తమానం కూడా వేధిస్తుందంటే భవిష్యత్తు బాగుంటుందని అర్థం. రేపు నిన్నలా ఉండకూడదంటే నేడు ఎంతలా కష్టపడాలో నువ్వే తెలుసుకోనేస్తమా. కొన్ని మాటల్ని గమనిస్తూ ఉండు. ఏదో ఒక రోజు గర్జించే అవకాశం రోజు నీకైనా ఏదో ఒక రోజు వస్తుంది. నిలబడ్డం నేర్చుకో మిత్రమా, కలపడ్డం కూడా నేర్చుకో. ఎక్కడైనా బ్రతుకుతావు మహారాజులాగా. మిత్రమా, కన్నీళ్లను దాచడం తెలుసుకుంటే చాలు. సగం జీవితం అర్థమైనట్లే. మితిమీరిన ఇష్టం భయంకరమైన వ్యసనం లాంటిది. అరణ్యవాసాలు, అజ్ఞాతవాసాలు దాటితేనే అందుకున్నారు పట్టాభిషేకాలు. బలంగా కోరుకుంటే ఏదీ రాదు నేస్తమా. నువ్వు సక్రమంగా కష్టపడితే నిన్ను దాటి ఏది కూడా పోదు. వద్దు అనుకుంటే వెనుతిరిగి చూడకు. కావాలనుకుంటే మాత్రం కడదాకా వదలొద్దు నేస్తమా. ప్రతి ఒక్కరికి సమయం వస్తుంది, కానీ ప్రతిరోజు కష్టపడితేనేని గుర్తించుకునేస్తమా. విసిరేసిన విత్తనాలే మహావృక్షాలు అయినట్టుగా వెలివేసిన వ్యక్తులే గొప్ప శక్తులుగా ఎదుగుతారు. మిత్రమా, ఎప్పుడు కూడా ఓపిక కోల్పోవద్దు. ఓటమిని ఒప్పుకోకు. ఎందుకంటే కొన్ని నచ్చకపోయినా వినాలి, కొన్ని నచ్చినా వదిలేయాలి. శక్తికి మించిన అప్పులు చేస్తే వయసుకు మించిన బరువులు మోయాల్సిందే మిత్రమా. మొదలు పెట్టడానికి ముగించడానికి మధ్యలో భరించాల్సినవి, తెగించాల్సినవి చాలానే ఉంటాయి. మిత్రమా, చరిత్రలో నీకు చాలా చోటు ఉంది. గెలవాలి అనుకునే వాళ్ళ కోసం కాదు, గెలిచేదాకా పోరాడే వాళ్ళ కోసం. అర్థమైందనుకుంటా. నిన్ను నువ్వు నమ్ముకుని చేసే యుద్ధంలో ఓటమి కూడా గెలుపుతో సమానమే నేస్తమా. కొన్ని ఇప్పుడు చెప్పినా అర్థం కాదు, అర్థమయ్యేసరికి కోల్పోయినవి తిరిగి రావు. ఈరోజు బలమైన నిర్ణయం తీసుకోకపోతే రేపు భవిష్యత్తు బలహీనపడుతుందని మర్చిపోకు నేస్తమా. సరైన విధానంగా, నిదానంగా వెళ్ళినా తప్పులేదు, కానీ బలంగా నలిగిన హృదయాలను ఎప్పుడు కూడా బలహీనపడవు. ఓడిపోతే అవసరమో లేదో తెలియదు, కానీ గెలవాలంటే మాత్రం మార్పు కావాలి. మారే తీరాలని ఇస్తామా. గాయం కూడా గర్వపడాలి. నువ్వు చేరుకున్న గమ్యాన్ని చూసి నిద్రలేని రాత్రులే కాదు, ఎప్పుడు తెల్లారుతుందనే ఆశతో ఎదురు చూసే గొప్ప గెలుపు కూడా ఒకటి వస్తుంది నేస్తమా. ఈరోజు దరిద్రమని తిట్టుకున్నదే ఏదో ఒక రోజు అనుభవం అని నీకు అర్థమవుతుంది. బంధాల్లో అబద్ధాలు చెప్పే భార్యాభర్తలు తెలిపే 4 సంకేతాలు. 1, మీ కళ్ళలోకి సూటిగా చూస్తూ మాట్లాడలేరు. 2, మీపై ఊరికే కోపగించుకుని అరుస్తూ ఉంటారు. 3, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా టాపిక్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. 4, మీతో మెల్లిగా ఏదో గుర్తొచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటారు. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.